గడ్డి వెరైటీస్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఆ కాంబినేషన్స్ ఎట్లా వర్కౌట్ చేయాలో తెలుసా? రా చెప్తా. గడ్డి వెరైటీస్లో ముఖ్యంగా కొన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేపియర్, లూషన్ అండ్ కోఎఫ్ఎస్ వెరైటీ. అండ్ ఇవి కాకుండా కొన్ని సప్లిమెంట్గా పనిచేసే గ్రీన్ ఫాడర్ ఉంది, అవే అవిస, మునగ. సో ఇవేంటంటే ప్రతి ఒక్కొక్క ఎలిమెంట్కి స్పెషల్ అంటాం కదా, అలాగా. సో నేపియర్, లూసెను అండ్ కోఎఫ్ఎస్ ఇవి వచ్చేసి ప్రోటీను, ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్కి మంచిది. అండ్ దానివల్ల కొంచెం బాడీ పర్సనాలిటీ కానీ లేదంటే పాలు ఎక్కువ రావడం కానీ ఇది మంచిగా వస్తుంది. అండ్ అవిస, మునగ వస్తే ఒక పర్టికులర్ సప్లిమెంట్ లాగా కంప్లీట్ ఆల్మోస్ట్ 3 to 4 ఎలిమెంట్స్కి మనకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కాల్షియము, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఇలా మల్టిపుల్ కెమికల్ ఎలిమెంట్స్ అనేది మనకు ఆర్గానికల్గా దొరుకుతుంది. అండ్ మనం బయట నుంచి ఏదో సప్లిమెంట్స్ అవి వేసుకోవడం కన్నా ఇవి సర్టెన్ పోర్షన్ లాగా ఇచ్చుకుంటే ఎక్స్ట్రా ఖర్చు కూడా తగ్గిపోతుంది, లైక్ కాల్షియం బయట నుంచి తీసుకురావడం ఇవన్నీ. బట్ ఏదైతే మనం పశువుకు పెడుతున్నామో అది తింటుందా లేదా అనేది కొంచెం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. విజయదుర్గ ఆర్గానిక్ ఫార్మ్, పొద్దుటూరు.